చిన్ని అంబాజీపేట శ్రీలీల గారు వచ్చారు. థ్యాంక్ యూ మేడం. డాన్స్ లో గ్రేస్ చూడరా, మ్యూజిక్ ఏరా. సూపర్ ఎంట్రీ. అంబాజీపేటకు వచ్చాం కాబట్టి, అంబాజీపేట దేనికి ఫేమస్? కొబ్బరి ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ లేడీస్ కూడా కొబ్బరికాయ లెక్కనే. బయట చూడడానికి కొంచెం హార్డ్గా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్ మనసు. సో అంబాజీపేటకు వచ్చాం కాబట్టి మీకోసం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈస్ట్ అయినా వెస్ట్ అయినా భయం లేకుండా బెదురు లేకుండా పోటీ ఇచ్చేది, పోటీలో గెలిచేది అంబాజీపేట ఆడవాళ్ళే. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. గోదావరి వాళ్ళు ఇంటికి వస్తే ఏ విధంగా మర్యాద చేస్తారు? ఇంటికి వచ్చిన వెంటనే అందరూ బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతాం. తర్వాత మంచినీళ్ళు ఇస్తాము. మీ బంధువులు మీరు అందరూ కులాసాగా ఉన్నారా అని అడుగుతారు. నెక్స్ట్ కూర్చోండి అని చెప్తాము. కాళ్ళు కడుక్కోండి అని చెప్తాము. కడుక్కున్నారు. ఓకే. తర్వాత కొబ్బరి నీళ్ళు ఇస్తాము. ఫస్ట్ కొబ్బరి నీళ్లు. టిఫిన్ పెడతాం. తర్వాత టిఫిన్ పెడతారు. తర్వాత భోజనానికి రండి అని చెప్పి పీట వేస్తాం. టిఫిన్ వెంటనే భోజనం మళ్ళీ వచ్చింది. పీట వేసి కూర్చోబెడతాం. పీట వేసి కూర్చోబెట్టి అరిటాకేసి కూర్చోబెడతాం. దాంట్లో మామిడికాయ పప్పు వేస్తాం. తర్వాత పనస పట్టు కూర వేస్తాం. తర్వాత కంద పచ్చలి వేస్తాం. తర్వాత అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వేస్తాం. తర్వాత పెరుగు వేస్తాం, పూతరేకు వేస్తాం. తర్వాత కిళ్ళి ఇస్తాం. అంటే ఇలా చేస్తున్నారు కాబట్టి అంబాజీపేట లేకపోతే గోదావరి ఆడవాళ్ళు చాలా హ్యాపీగా సుఖంగా ఉంటారంట. ఎందుకంటే అంత పుణ్యం కట్టుకుంటున్నారండి బాబు మీరు. సూపర్, వెరీ గుడ్. నా కోసం ఏమన్నా ఇన్ని చెప్పారు, కనీసం ఏదన్నా ఒడియాలు లాంటివి. ఎనర్జెటిక్ రవి గారికి ఇంకా ఎనర్జీని ఇచ్చే మా కోనసీమ స్పెషల్ సున్నుండ మీకే. వావ్ మేడం, ఏంటి మేడం నేను ఇక్కడ ఉన్నాక వీడోడు. ఆడవాళ్ళు మీకు జోహాలు ప్రోగ్రామ్ ఇన్ని ఎపిసోడ్లు చేస్తున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు మనసు దోచుకున్నారో మీకు తెలుసా? ఒక తమ్ముడుగా, ఒక అన్నయ్యగా, ఒక ఇంటి బిడ్డగా ఆవిడ ఇప్పుడు ఆశీర్వచనం ఇచ్చారు కదా. ఒక బావగా, ఆడపిల్లల వాళ్ళకి ఒక బావగా. అక్కడ మీ వైఫ్ ఇంట్లో ఎపిసోడ్ చూస్తూ ఉంటారేమో, పర్వాలేదా అండి? ఇప్పుడు ఎందుకండి ఆవిడ గురించి? ఆవిడ నా లైఫ్ లో దేవత. ఆవిడ సపోర్ట్ చేయబట్టే కదా మీరు ఇంతలా బయటకు వచ్చి ఇన్ని ఎపిసోడ్ చేస్తున్నారు. కాబట్టి ఆవిడ ఇక్కడ ఒకసారి ఓ వేసుకుందాం. ఆవిడకి నిత్యకి ఓ. రవి గారు లేనిదే సూర్యోదయం లేదు, రవి లేనిదే సూర్యాస్తమయం లేదు, రవి గారు లేనిదే ఆట వారికి జోహార్లు లేదు. ఆడవాళ్ళకి జోహార్లు లేదా? రవి గారు ఎక్కడుంటే అక్కడ ఆడవారికి జోహార్లు. నేను కాదు, ఈ షోకి ఇంజిన్ అయినా భోగి అయినా ఇగో ఇక్కడున్న ఆడవాళ్ళే. మేమందరం నక్షత్రాలు అయితే మీరు ఒక చంద్రుడు. రవిలా వికసిస్తూ ప్రకాశిస్తూ ఇలా 1000 ఎపిసోడ్లు పూర్తిగా చేస్తూ మా పిల్లలు, మా మనవలు, మీ మనవలు పుట్టిదాకా మీరే యాంకర్ అవ్వాలని మా కోరిక. ఇది ఈ ప్రోగ్రామ్ మీద ఒక ఇల్లు కడుతున్నా, దాని తర్వాత ఇంటి మీద ఇల్లు కూడా. మా ఆడవాళ్ళు మీకు జోర్లు వరల్డ్ కప్స్. ఫస్ట్ మా అమ్మగారికి, మా అంబాజీపేట అమ్మగారికి. అండ్ నెక్స్ట్ కవిత చెప్పి అబ్బా నా మనసు దోచేసుకున్నా. మేడం రండి. వచ్చినప్పటి నుంచి జెండాను పట్టుకుంటున్న ఫోటోను పట్టుకొని పాపం నిల్చోనే ఉంది. సునండాలి మేడం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దెం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎద్దు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అవ్వా బువ్వ నాకే కావాలి.
వేళలో కాదు, ఈ వేళలో అది ఏం చేస్తూ ఉంటావు? యాంకరింగ్. నా పేరు లక్ష్మి, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. చిపో. నా పేరు లక్ష్మి అండి, మీ పే- హౌస్ వైఫ్. మీ పేరు లక్ష్మి, మీ పేరు లక్ష్మి, ఇద్దరు హౌస్ వైఫ్లు, ఇద్దరు పాటలు బాగా పాడుతున్నారు. అమ్మా మీ పేరు? గ్రీక్ వీరుడు నా రాకుమారుడు ఎవడాడు? కళ్ళలోని చూస్తే నాడు. రే సార్, ఎవరు సార్ అక్కడ? ఎవరికి మేడం అది? రవి గారి కోసం. ఇది కూడా నా కోసమా? చెప్తే చెప్పారు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. అమ్మా కిస్ 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 కిస్సా కిస్సా కిస్ కిస్ దెబ్బలు పడతాయి రాజా, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఇందా నుంచి మమ్మల్ని ఆడుకుంటున్నారు కదా, అందుకే మీకోసం. నేనా? నా పేరు సత్య. సత్య అంటే సరదా, సరదా అంటే సత్య. నేను సచ్చే. మేడం పక్కా లోకల్, నేను పక్కా లోకల్, పక్కా లోకల్. అవును, మొన్న అంబాజీపేటకు వచ్చినప్పుడు కూడా చూసిన నేను. నా పేరు సీత, అందరికి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం, Thank ఎందుకంటే you. ఆ పేరులోనే మ్యాజిక్ ఉందండి. ఒకసారి పాడరా. ఏంటది? ఓ సీత మన పాడారు కదా. ఓ సీత. థ్యాంక్ యూ. దాని తర్వాత ఏందో నాకు తెలియదు. రవి గారు మీకోసం ఒక చిన్న గిఫ్ట్. చిన్నది తీసుకోనండి, పెద్దది. గొడుగు వేసుకుంటే అది వానాకాలం, ఏసీ వేసుకుంటే అది వేసవకాలం, స్వెట్టర్ వేసుకుంటే అది చలికాలం, రవిగాడు వస్తే పోయకాలం. కోనసీమ వాళ్ళకి ఉన్నది వెటకారం, ఆహా. మేము ఎవరికైనా ఇస్తాం మమకారం. అమ్మా మీ పేరు? రారా రకమ్మ, రారా రకమ్మ. అదేదో శుద్ర పూజలు చేస్తున్నాడు చెప్తా. రారా. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. అరే గేమ్ కి కావాల్సిన సామాన్లు పట్టరా. ఈ షీట్ మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు మీ టీం మెంబర్స్ లో ఒకరు ఇలా పట్టుకొని, ఇక్కడ పట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి కనబడదు, అవతల వాళ్ళకి కనబడదు. అవతల వాళ్ళు ఈ పదం గురించి క్రేజీగా చెప్పి ఈ పదాన్ని వీళ్ళ దగ్గర నుంచి చెప్పారు. కానీ ఈ పదం వాడారనుకోండి, అక్కడనే టైం అప్ అంట, పాయింట్ రాదు. చాలా క్రియేటివ్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఈ పదం వాడకుండా చెప్పండి. మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు ఫస్ట్ పదం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు పదం పట్టుకుంటారు. శీతాకాలంలో చలి ఎక్కువైతే ఏమవుతాం? వణుకుతాం. దాన్ని ఇంకోలా చెప్పొచ్చేమో. గజగజ వణుకుతాం. ఫస్ట్ పదం కరెక్ట్. మీ ఆయన గారిని అలా చెయ్యాలంటే గజగజ. నువ్వు ఇంట్లో మీ ఆయన గారిని ఏం చేస్తావు? వణికిస్తా, గజగజ వణికిస్తా. వణుకు లేదు. గజగజ. సెకండ్ పదం ఏంటి? గజగజలాడిస్తా. రైట్ ఆన్సర్, గజ గజలాడిస్తా అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్, 1 పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మార్చబెట్టి మీకు చాలా ఉన్నాయంటారు, ఏమంటారు? తెలివితేటలు. దాని ఇంకో పదం కొంచెం, తెలివితేటలనే ఇంకొంచెం. మీకు తెలుసా? మందా? మనకు తెలుసు కదా, రకరకాలు ఉన్నాయి కదా. ఒక రెడ్ కలర్ లో ఉంటది. వైనా? రెండు కలపండి. తెలివితేటలు వైన్. తెలివితేటల వైన. అమ్మా తెల్లవైను తెల్లవైను అను. తెల్లవైన తెల్లవైన తెల్లవైన. 5 సార్లు ఇంకా తెలివైన. తర్వాత ముగ్గులు పెడతాం కదా, దేంతో పెడతాం ముగ్గు కాకుండా? 5 4 ముగ్గుతో కాకుండా ఇంకేం పెడతాం ముగ్గు బయట? 2 1 టైమ్ అప్. తెలివైన ఫస్ట్ పదం వచ్చింది, సెకండ్ పదం రాలేదు. చూసుకోండి ఏందో అది. తెలివైన శుద్ధ పూస. ఓకే, లాస్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్. చీకట్లో భయపడేది దెయ్యం. ఒక్కడే కాకుండా ఎక్కువ ఉంటే దెయ్యాలు. అది ఫస్ట్ పదం. సెకండ్ పదం రావాలి ఇప్పుడు. ఊరు చివరి ఉండేది మర్రి చెట్టు. కాదు కాదు, ముందు పదానికి కలుపు. 2 లెటర్స్ అంతే. ఇప్పుడు మనకేమైనా పార్సల్ వచ్చింది అనుకో, దేంట్లో వస్తది? పెట్టి. దాన్ని ఇంకా ఏమంటారు? డబ్బా. ఇప్పుడు 2 పదాలు వాడు. డబ్బా. దెయ్యాల దిబ్బ. నేను చెప్పిన నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో ఏనాడో ఆరింది నా వెలుగు నీ దరికి
2 పాయింట్లు, మీకు ఖచ్చితంగా 3 పాయింట్లు రావాలి. ఓకే, గెలవాలంటే 3 పాయింట్లు కంపల్సరీ. ఏ పదం వాడొద్దు. ఫస్ట్ ఎవరు? పొరిగింటి పుల్లకూర. వచ్చింది. లాస్ట్ పదం వచ్చింది. ఆపోజిట్. పక్కింటి పుల్లకూర. ఫస్ట్ పదం లాస్ట్ పదం మీరే చెప్పారు, ఆవిడ ఏం చెప్పకుండా కూడా. ఇప్పుడు మధ్యలో ఒక్కటి ఫేమస్ కూర. ఫేమస్ కూర అని చెప్తావా నువ్వు? అట్లా ఆవిడ ఆల్రెడీ చెప్పారు కదా. ఆవిడ చెప్పినా మీరు మాట్లాడు. ఇప్పుడు ఇది గోదావరిలో ఈ చేప ఎదురు ఇస్తుందంట. పులస. పూర్తిగా చెప్పి ఇప్పుడు. పక్కింటి పులస కూర. వెరీ గుడ్ అమ్మా, ఒక పాయింట్ వచ్చింది. చేపల్లో ఒక రకం. పులస. హీరోలా ఉన్నాడు అంటారు అలాగా. కుర్రమేనా? ఓ వావ్. అందులో కుర్ర. అది ఫస్ట్ పదం. హీరోలా ఉన్నాడు అంటారు. కుర్రోడు. రెండో పదం. రెండోది కాదు, మూడో పదం. ఇప్పుడు మగవాళ్ళలో పౌరుషం ఉందా లేదా అని ఇది చూసి అంటారు. నీకు మగతనం. ఆ కుర్చీని మాట్లాడేసి పౌరుషం అమ్మా. సంపెంగలోని మగాళ్ళు దేనికి రాస్తారు? మొత్తం కలుపు. అయిపోయింది అక్కడ. టైం అప్. కుర్ర మీసాలు. టైం అప్. కుర్ర మీసాలు. అమ్మా ఆగండి, టైం అప్ చెప్తే కరెక్ట్ పదం చెప్తే పాయింట్ వస్తుందో తెలియదు. చెప్పండి. కొర్ర. కొర్ర. నీ కొర్ర 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 కొరమీసం కుర్రాడు ఇస్ రైట్ ఆన్సర్. పాయింట్ రాలేదు. వచ్చేయండి. వెరీ గుడ్. ఇంట్లో తిని కూర్చునే అబ్బాయిని ఏమంటారు? సోమరిపోతే తిట్టకుండా ఇలా పెరిగావు అంటారు కదా. ఇట్లా పెరిగావు. జంతువు వస్తది. గేదెలా పెరిగి. అది ఇంకొకటి వస్తది. ఎలా పెరిగావు అంటారు కదా. ఎలా పెరిగావు నువ్వు? ఒక జంతువు అండి, లోపల ఉంటది కదా. అది చూసుకోండి. అన్నీ చెప్పావు గానీ ఎద్దును మర్చిపోయావు తల్లి. చూడు, ఎద్దులా ఎదిగావు. కాబట్టి ఈ పాయింట్ కూడా పోయింది. అండ్ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. ₹3,000. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? అంబాజీపేటలో 2వ రౌండ్ ఆడాలి అని అంటే ఉన్న చోట సిగ్గుపడాలి. అంబాజీపేట ఆడవాలంటే సిగ్గుపడతారు. సిగ్గు చాలా అందంగా పడతారు. అసలు వీళ్ళు సిగ్గును చూసే ప్రపంచంలో లేడీస్ అందరూ సిగ్గుపడడం ఎలానో నేర్చుకున్నారు అని బయట టాక్. ఎవరైతే క్యూట్ గా అనిపిస్తారో నేను వాళ్ళని లోపల పిలిచేస్తా. నాకు 6 కావాలి. ఇందులోకి వెళ్ళి 6 ఎవరైతే క్యూట్ గా సిగ్గుపడతారో వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్ ఏరా. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. నా పేరు దేవి అండి. దేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రెగ్యులర్ గా చూస్తున్నారమ్మా ఆడవాళ్ళు మీకు? చూస్తాను. నా పేరు సుభాష్ని అండి. హౌస్ వైఫ్. సున్నుండ సుభాష్ని గారు. మనది హిందూ దేశం, నాది సింధు. మనది హిందూ దేశం, నా పేరు సింధు. సింధు. వెరీ గుడ్. హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు లత. లత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్, నా పేరు లక్ష్మీ దుర్గా. ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, గట్టిగా చెప్పొచ్చు. నా పేరు లక్ష్మీ దుర్గా. లక్ష్మీ దుర్గా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు రాణి. రాణి. మా ఊరికే రాణి. మీ ఊరికే రాణి. మా ఇంటికి నా భర్తకి రాణి. అది రైట్. టిక్ టాక్ టూ తీసుకురండి రా. 3 ఎల్లోలు, 3 ఆరెంజ్. మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. పొరపాటున మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకున్నారా? అవుట్. పొరపాటున ఎల్లో కొన్ని మీరు ముట్టుకున్నారా? అవుట్. లైన్ దాటాలి అంటే హైఫై అనే తాళం ఇస్తేనే దాటాలి. మీరు ఒకటి పెట్టి వస్తారు, వచ్చి పక్కన సెకండ్ వాళ్ళకి హైఫై కొడితే వాళ్ళు ఈ లైన్ దాటుతారు. హైఫై ఇవ్వకుండా ఈ లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్. అప్పటికే చెప్పేస్తా, అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. స్ట్రైట్ క్రాస్ లాంట్ గా సెట్ చేయాలి. వెళ్ళేటప్పుడు టీం నుంచి ఒక్కరే వెళ్ళాలి. 2 వెళ్ళారా అది కూడా క్యాన్సిల్. ప్రతిసారి నేను గో అన్నప్పుడు వెళ్ళాలి. 3, 2, 1 గో. భోజనం చేసిన తర్వాత
తర్వాత వాకింగ్ చేసినట్టు వస్తున్నావు. ఓ క్రాస్ అయిందా? క్రాస్ కంటే ఎల్లో అయింది. వీళ్ళు చాలా ఫాస్ట్ గా గేమ్ గురించి బాగా తెలుసుకొని దాన్ని రీడ్ చేసి మిమ్మల్ని కూడా బాగా రీడ్ చేశాడు కాబట్టి పాయింట్ వచ్చింది. రెండో పాయింట్ మీకు రాకపోతే ఇంకంతే, ఇంకా గోల్. ఓకేనా? అంబాజీపేటలో రేపు పొద్దున తలెత్తుకొని తిరగలేరండి ఈ పాయింట్ రాకపోతే. 3, 2, 1 గో. ఆడికి పోయి పక్కన పెట్టమేందమ్మా? ఏమైందమ్మా? కొత్తగా కన్ఫ్యూజన్ వచ్చింది. దీనికి కొద్దిగా కన్ఫ్యూజన్ రమ్మా. కిలోమీటర్ అంత కన్ఫ్యూజన్ ఉంది నీకు. అర్థమైందా నీకు గేమ్? అర్థమైంది. ఇప్పుడా 2 పాయింట్లు పీకిన తర్వాతనా? అయ్యో, నువ్వు ఎందుకు ఆడబెట్టిన? మైక్ లో మాట్లాడు ప్లీజ్. అయిపోయింది అమ్మా. ఈవిడ ప్లేస్ లో ఇంకొకరు రావాలి ఇప్పుడు. గేమ్ అర్థమైన వాళ్ళు. నేను పిలుస్తా. నేనున్నానుగా. ఈ పాయింట్ రావాలంటే రానా? రెడ్ డ్రెస్ దానా? నీకు గేమ్ అర్థమైందా? సెకండ్ పాయింట్ కూడా ఓడిపోయారు. పాపం ఆవిడ ట్రై చేసింది, ఇంత పెద్ద కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చింది మన షోకి, కాబట్టి అలా అయిపోయింది. కానీ ఈ ఒక్క పాయింట్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నీకు అర్థమైంది కదా గేమ్? మళ్ళీ చెప్పాలనా? లేదుగా. ఆల్ ది బెస్ట్. 2 పాయింట్లు మీరు గెలుచుకున్నారు, కానీ ఈ పాయింట్ గెలవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెడీ ఉండండి. 3, 2, 1 గో. నిజంగా చెప్తారు కదా, నువ్వు ఫస్ట్ నుంచి ఉంటే మీ టీం గెలిచేదబ్బా. మీ అసలైన గేమ్ ఇప్పుడు బయటపడ్డది. సూపర్. 1 పాయింట్ వచ్చిందమ్మా. వెరీ గుడ్. బట్ హార్డ్ లాక్ లాస్ట్ పాయింట్ కి, కానీ 2 పాయింట్లతో రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ది ఫిట్. ఉన్న చోట బాగా జంప్ చేయండి. ఎవరైతే బాగా జంప్ చేస్తారో నేను పిలిచేస్తా. మీ పేరు? నా అరిచేతిలో రేఖ. నా పేరు సురేఖ. బాగుందమ్మా. నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రవి అందరికీ పంచుతాడు ధనలక్ష్మి. నా పేరు వరలక్ష్మి. హర్షిత. హర్షిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈ నెట్ ఉంది. ఈ నెట్ ఇలా పట్టుకుంటారు లెఫ్ట్ హ్యాండ్. ఈ స్తంభం ఏంటంటే మీకు మార్క్ లాగా, మీ చెయ్యి దీని లోపలికి ఇలా రాకూడదు, ఇక్కడే ఉండాలి. ఇది తీసుకుంటారు, ఇజ్జత్ పోతుంది. ఇగో ఇట్లా వేయాలి. ఇలా కాకుండా మంచిగా ఆడాలి. నేను ఎలా ఆడకూడదో చూపించా మీకు. ఎలా ఆడాలో మీరు చూపెట్టాలి. ఈ చెయ్యి ఈ స్తంభం లోపలికి వచ్చిందంటే అది నేను కౌంట్ చేయ పడినా. ఓకే, మీతో స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేయండి. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబాన్ అడిగినట్టు ఉంటా మనం మట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma
mamma mia. Passadia. Let's do the mamma mia. మీ టోటల్ స్కోర్ ఇస్ 6. 6 వేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. మీరు 7 వేయాలి. ఓకేనా? మీరు గెలవాలి అని కోరుకుంటున్నా. వచ్చేయండి. గో. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంది తీరింది. మీరు ఆడలేదు కదా ఇంతవరకు. రండి రండి, లోపలికి రండి. కొంప కొల్లరయ్యే తేది, గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలి లేదు, సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు. ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటే నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా, సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా. 5, 4, 3, 2, 1. టైమ్. వీళ్ళు టోటల్ గా 6 వేశారు అండ్ మీరు టోటల్ గా 10. రౌండ్ విన్నర్. మైండ్ బ్లోయింగ్ ఆట. 3000 రూపాయలు. చూశారు కదా, అంబాజీపేట అంటే అలానే ఉంటది అస్సలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు